కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు అన్నారు. అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలంలో పర్యటించిన బత్తుల తాతయ్య ఎన్నికల హామీ మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చర్యలు తీసుకోవడం మంచి విషయమన్నారు. అలాగే ట్రూ యాప్ ఛార్జీలు తగ్గించడంతో మధ్యతరగతి పేద వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఆక్వా రైతుల కరెంటు కష్టాలు తీరాయన్నారు. ఆ మాట ప్రకారంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి మాట ఇవ్వడం, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల ఈరోజు కంప్లీట్గా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి యూనిట్కి 13 పైసలు కూడా తగ్గించడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ఎలక్షన్ ముందు, నేను విద్యుత్ ఛార్జీలు పెంచను, చెయ్యను, తగ్గిస్తానని చెప్పాడు. మరి 19-24 పరిపాలన మూర్ఖత్వ పరిపాలన చేసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. మరి అది ప్రతి ఒక్కరికి కూడా భారం పడింది. రోప్ ఛార్జెస్ అనేవ్వండి, అడిషనల్ ఛార్జెస్ అన్నీ కూడా. మరి విద్యుత్ కొనుగోలులో కూడా ₹5.19 యూనిట్ కొంటే ఈరోజు అంటే ఆయన కమిషన్ల గురించి వాటి గురించి కక్కుర్తిపడి చేసినటువంటి మూర్ఖత్వ పని చేయటం వల్ల విపరీతమైనటువంటి భారం పెంచారు. మరి ఏదైతే భారం పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ₹5.15 ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ని ఈరోజు ₹4.70 కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా ₹3.50 గత ప్రభుత్వం చేస్తే మరి వాళ్ళకు కూడా భారం పడకూడదని చెప్పేసి వాళ్ళకు కూడా ₹1.50 తగ్గించి ₹2 ఈరోజు ఆక్వా రైతులు కూడా ఇచ్చేసుకుని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను చేసినట్టు జగన్మోహన్ రెడ్డి అరాజకత మూర్ఖత్వం చేయటం వల్ల 1.2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా భారం చేశారు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 14-19 అసలు యాక్చువల్గా విద్యుత్ దీనిలో మిగులు విద్యుత్తుగా చేసినటువంటి దాన్ని యాక్చువల్గా అదనపు విద్యుత్తుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఈరోజు అతను విపరీత నష్టాల్లో తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికంటే అది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రతి కార్యక్రమం చూసి గతంలో 99లో ఏదైతే సంస్కారం చేశారో మరి ఈరోజు కరెంట్ ఛార్జెస్ విషయంలో అయితే ఉంది. ఇంకా అదనంగా కరెంట్ గురించి సోలార్ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఏదైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.